నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని, పేదవానికి కూడు గూడు గుడ్డ కల్పించాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని, ఎన్టీఆర్ ఆశయాల సాధన లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు ఈ పార్టీలో ఉన్నాయి. ఒక కులమో ఒక మతం కోసం పుట్టిన పార్టీ కాదు ఇది. కేవలం పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వాళ్ళకి పట్టేడు అన్నం పెట్టాలన్న ఆలోచనతో ఎన్టీ రామారావు గారు పెట్టిన ఈ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీ కోసం కష్టపడ్డ తీరు, అట్లాగే నారా లోకేష్ బాబు ఈ పార్టీ కోసం శ్రమిస్తున్న తీరు ఈ పార్టీకి ఆదర్శం. ఈ పార్టీకి రానున్న రోజుల్లో ఇప్పుడు 43 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఇంకా పైగా ఈ పార్టీ కేవలం బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయాలని, ఈ పార్టీకి బడుగు బలహీన వర్గాలు అందరూ అండగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీలో 43 సంవత్సరాలు మరి ఒక మహిళగా, కార్యకర్తగా, మరి తెలుగుదేశం అభిమానిగా, ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మరి అందరూ కూడా ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, అందరూ మహిళా అధ్యక్షులుగా అందరినీ సమపరుస్తూ మరి పేదవాళ్ళకి చేయూతనిచ్చే ఈ తెలుగుదేశం పార్టీ అంటే మహా సంతోషం. మరి ఆ రోజున అన్న ఎన్టీ రామారావు గారు మరి పేద ప్రజల కోసం ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజుల్లో మహిళలంటే చులకన భావం. ఆ చులకన భావంలో ఏం చేస్తున్నారో కూడా తెలిసేది కాదు. రాజకీయ నాయకులు వస్తున్నారంటే దండాలు దశకాలు పెట్టడమే కానీ పార్టీ గురించి వివరణ చేసే విచారమే లేదు అప్పుడు. మరి ఆ రోజున నందమూరి అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకి సగభాగం ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆదుకున్నారు. మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి చేస్తున్న సేవలు ప్రశంసనీయమని డీఎస్పీ జనార్దన్ రావు అన్నారు. శనివారం సమితి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్లో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి బి జనార్దన్ రావు చేతుల మీదుగా 20 మంది ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి వేసవి దృష్ట్యా చలువ కళ్లద్దాలు, కూలింగ్ వాటర్ బాటిల్స్, టోపీలు, సర్జికల్ మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనార్దన్ రావు మాట్లాడుతూ సమితి అధ్యక్షులు మోవా సత్యనారాయణ చేసే అనేక సేవా కార్యక్రమాలలో స్వయంగా పాల్గొనడం జరిగిందని, ఈ సందర్భంగా సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలిపారు. తెనాలి పట్టణంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రమైంది. దీనికోసం మా ట్రాఫిక్ సిబ్బంది అహర్నిశలో చాలా కష్టపడి ట్రాఫిక్ క్లియరెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సమ్మర్ కాబట్టి వాళ్ళు ఎండలో నిలబడి వడగాలు తట్టుకొని పనిచేయాలి. దాని నిమిత్తం మోవా సత్యనారాయణ గారు మిల్టన్ కంపెనీ వాటర్ బాటిల్స్, వైట్ క్యాప్స్, కూలింగ్ గ్లాసెస్, మాస్కులు ఇవన్నీ వాళ్ళు సక్రమంగా సమర్థవంతంగా పనిచేయడానికి అందిస్తున్నారు. శ్రీమతి మోవా విజయలక్ష్మి సేవా సమితి అధ్యక్షులు మోవా సత్యనారాయణ మాట్లాడుతూ మండుటెండల్లో పనిచేసే ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి మా వంతు బాధ్యతగా ఇవి అందచేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ బ్రహ్మయ్య, ట్రాఫిక్ పోలీసులు మోబా రఘుబాబు, కొరటాల జ్ఞానేంద్ర ప్రసాద్, ఈశ్వర్ చంద్, కోటయ్య, చలమయ్య, రామకృష్ణ, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ వీళ్ళందరూ కూడా సమ్మరు వచ్చింది, చాలా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో వీరికి ఏదో ఒక విధంగా మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి తరఫున ఇచ్చేద్దామనుకున్నప్పుడు వీరికి అవసరమైన ఏంటంటే క్యాపు, కూలింగ్ స్ప్రెడ్స్, మాస్కులు, కూలింగ్ బాటిల్స్ ఇవన్నీ కూడా అవసరం. ఆ ఉద్దేశంతో మన డిఎస్పీ గారు జనార్దన్ గారికి చెప్తే మంచిదండి, పని చేస్తే బాగుంటుందన్నారు. అది కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నాం. మామూలుగా అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్స్కి వీళ్ళందరికీ కూడా చేయటం మాకెంత ఆనందంగా ఉంది. పట్టణంలో శివాజీ చౌక్ నందు టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు అన్న డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఆయన సమాజ శ్రేయస్సు కోసం చేపట్టిన అనేక మంచి పనులను గుర్తు చేసుకున్నారు. తొలుత తెలుగుదేశం పార్టీ జెండాను ప్రముఖ వైద్యులు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి ఆవిష్కరించారు. మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 43 ఏళ్లుగా ఎన్నో కష్ట నష్టాలకి, ఎత్తుపల్లాలకి, 5 ఏళ్ల దుష్టపాలనని సమిష్టిగా ఎదుర్కొని ఇప్పుడు అందరం సంతోషిస్తున్నాం. ఈ కూటమి ఐక్యత వర్ధిల్లాలి.
దానికి ప్రధానమైన పార్టీ తెలుగుదేశం. దేశంలోనే ఒక ఉత్తమమైన పార్టీగా ఇది పేరు పొందింది. రామారావు, చంద్రబాబు నాయుడు గారుల గొప్పతనం, కార్యకర్తల దీక్ష, దేవుడు ఆశీస్సులు ఇవన్నీ ఇక్కడికి వచ్చి తీయటానికి గుమ్మడి రమేష్, కోటేశ్వరరావు వీళ్ళిద్దరూ ముఖ్యం. 43 సంవత్సరాలు నిండిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 44 సంవత్సరానికి అడుగు పెడుతున్నాం. ఈ శుభ సందర్భంలో అందరికీ కూడా తెలుగుదేశం ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీని స్థాపించి మరి ప్రపంచ దేశాల్లో తెలుగువారికి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. అదే పార్టీని మరి వారి యొక్క ఆశయాలు కొనసాగిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలు మరి అలాగే అభివృద్ధి పదంలో పార్టీని నడుపుతూ ప్రతి ప్రజలు కూడా తెలుగుదేశం వైపు చూసేటట్టుగా పార్టీని నడుపుతున్నారు. 43 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ 43వ సంవత్సరం నుంచి 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా అన్న తెలుగుదేశం పార్టీయే ఒక ప్రభంజనం, ఒక పార్టీ సునామీ సృష్టించింది. పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి రావటం జరిగింది. అదేవిధంగా అన్న పార్టీ పెట్టిన ముఖ్య ఉద్దేశం పేద బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు గుడ్డ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అన్న పార్టీ పెట్టారు. అన్నగారు పార్టీ పెట్టి అనేకమైన అతి తక్కువ స్థాయిలో వాళ్ళని కూడా ఉన్నతమైన స్థాయిలోనికి చేర్చి వారందరికీ కూడా ఉన్నత స్థితిని కలగజేశాడు. టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవం స్థానిక 12వ వార్డులో ఘనంగా నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అన్న నందమూరి తారక రామారావు పేదవాడి ఆశలను నెరవేర్చడానికి పార్టీని స్థాపించిన దగ్గర నుండి ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని పార్టీని నిర్మించుకుంటూ అశేష ప్రజాదరణ చూరగొన్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఓ చరిత్రాత్మకం. యావత్ భారతావనిలోని అనేకమైన రాజకీయ మార్పులకు శ్రీకారం చుట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ గడ్డ మీద పుట్టడం తెలుగువాడిగా నాటికి నేటికి రేపటికి కూడా చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క సూచనలతో 12వ వార్డులో జెండా ఆవిష్కరణ చేసుకోవడానికి కారణం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ చరిత్ర చూస్తే ఒకే ఒకటి నేను చెప్తాను. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆవిర్భవించిందో అప్పుడు బడుగు బలహీన వర్గాలైనటువంటి వారందరూ కూడా రాజ్యాధికారాన్ని పొందారు. తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాలు కాదు, ఇంకా 43 సంవత్సరాలు వచ్చినా కానీ విరాజిల్లుతూనే ఉంటుంది. 1982 మార్చి 29వ తేదీన ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఈనాటి రోజున తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేసి తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అనే ఒక పిలుపుతో కోట్లాది మంది ప్రజలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగు జాతిని అవమానపరిచినటువంటి పరిస్థితుల్లో తెలుగు జాతి మొత్తం అప్రమత్తమై 9 నెలల్లోనే తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీకి ఉంది. మరి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజున 44వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ. పట్టణ ఐతానగర్ తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జెండాని ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావుకి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు ఈదర పూర్ణచంద్, నీటి సంఘం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, నన్నపనేని సుధాకర్, కాకుమాన్ కనకరాంబాబు, వేమూరి గౌతమ్, అత్తోట శరత్, జన్నకోటి సుధామాధవి, కన్నెగంటి మురళీకృష్ణ, నలుగుత్తి రమేష్, పోపు రామ్మోహన్ రావు, వసంతం అశోక్, కాకుమాను వెంకటేశ్వరరావు, కన్నెగంటి శివ తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నందమూరి తారక రామారావు గారు ప్రారంభించి మరి ఒక విప్లవాత్మకమైన ధోరణిలో అధికారంలోకి తీసుకొచ్చి ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ఒక వినూత్నమైన పద్ధతిలో ప్రజల కోసం పాటుపడిన మహా వ్యక్తి. అటువంటి మహా నాయకుడిని తలుచుకుంటూ 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనందరం ఇక్కడ చేరటం, ఈ కార్యక్రమాన్ని ఘనవిజయంగా చేసుకోవటం సంతోషంగా ఉంది. తెలుగుదేశం ఆరంభించి 44వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీకి ముందు, తెలుగుదేశం పార్టీకి తర్వాత అనే నానుడి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటంలో ఎంతో ముందుంది. మధ్యలో కొన్ని దుష్టశక్తులు వచ్చినా కానీ ఈ రాష్ట్రాన్ని పాడు చేసిన అదే తెలుగుదేశం ఈ పార్టీకి ఎందరో కార్యకర్తలు తన ఏ స్వార్థము చూసుకోకుండా, ఏ ఇది చూసుకోకుండా ఈరోజు ఈ పార్టీకి పనిచేస్తున్నారంటే ఈ పార్టీకి ఉన్న గుర్తింపు ఎటువంటిదో అందరూ తెలుసుకోవాలి. ఈ పార్టీకి ఇంత మెజార్టీ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మొత్తానికి చేతులెత్తి దండం పెడుతూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు 1982వ సంవత్సరం మార్చి నెల 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాడు అన్న నందమూరి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అనే నినాదంతో తెలుగువారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. గత 4 దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ అధికార పక్షంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల అభివృద్ధి ధ్యేయంగా అదే ఎజెండాతో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీ ముందుకెళ్లడం జరుగుతుంది. స్థానిక సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల అదనపు విద్యుత్ ఛార్జీలను రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. చెంచుపేట విద్యుత్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాను ఉద్దేశించి సిపిఎం నాయకులు కొలిపర బాబు ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో విద్యుత్ ఛార్జీలపై నాయకులు మాట్లాడిన ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. అన్ని రకాల విద్యుత్ వినియోగదారులు విద్యుత్ ఛార్జీల భారం భరించలేకపోతున్నారని, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని చెప్పారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేనందుకు కనీసం పశ్చాత్తాపం కూడా వ్యక్తపరచడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి డిస్కంలకు సబ్సిడీ ఇచ్చి వినియోగదారులపై ట్రూ అప్ ఛార్జీలను, సర్ఛార్జీలను రద్దు చేయాలని కోరారు. వాడుకున్న విద్యుత్ యూనిట్ల కన్నా ఎక్కువ బిల్లు వస్తున్నదని, అప్పుడు అధికారంలో ఉండేటువంటి ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, మేము అధికారంలోకి వస్తే ఈ అదనపు భారాన్ని లేకుండా చేస్తామని, విద్యుత్ ఛార్జీలని తగ్గిస్తామని, అట్లాగే స్మార్ట్ మీటర్లు మార్చాల్సిన అవసరం లేదని, అక్కడక్కడ ఎవరైనా స్మార్ట్ మీటర్లు బిగించడానికి వస్తే వాటిని పగలగొట్టండి, వీటి మీద కోర్టుకు వెళ్తామని చెప్పినటువంటి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవాళ పెరిగిన విద్యుత్ ఛార్జీల మీద మాట్లాడకపోవటం చాలా బాధాకరం. ఇక నుంచి ప్రతి ఇంట్లోనూ విద్యుత్ వాడకం విపరీతంగా పెరుగుతుంది. పెరుగుతున్నటువంటి వాడకానికి అదనంగా మోయలేనటువంటి బిల్లులు రాబోతున్నాయి. ఈ స్మార్ట్ మీటర్ల పేరుతోటి బిగుతున్నటువంటి ఎనర్జీ మీటర్లు ఏవైతే ఉన్నాయో ఆ మీటర్లు బిగించిన చోట గతం కన్నా డబల్ రీడింగ్లు వస్తూ ఉన్నాయి. ఆ స్మార్ట్ మీటర్ల మహత్యం ఏంటి అర్థం కావట్లేదు. అందుకని ఆ స్మార్ట్ మీటర్లు బిగించడాన్ని ఆపాలని చెప్పేసి ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏవైతే ఉన్నాయో ఆ హామీని నిలబెట్టుకోవాలి అని అంటే డిస్కమ్లు ఏవైతే ప్రపోజ్ చేశారో, డిస్కమ్లు పెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఆ అదనపు ఖర్చులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, ఆ రకంగా భరించితేనే ఈ రాష్ట్రంలోని వినియోగదారులు, అన్ని రకాల వినియోగదారులు విద్యుత్తును వాడుకోవడానికి అవకాశం ఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని చెప్పేసి కోరుతూ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసామిరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ పంప్సెట్లకు మీటర్లు అవసరమా అని ప్రశ్నించారు. గతంలో లోకేష్, పయ్యావుల కేశవ ప్రకటనలు గుర్తు చేశారు. ఈ విధంగా మాట మారిస్తే రైతులు ఏమవ్వాలని ప్రశ్నించారు. జనం మీద గుండు గుత్తగా ఇవాళ విపరీతమైన విద్యుత్తు భారాలు మోపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మేము గత వారం రోజు నుంచి కూడా ప్రజాక్షేత్రంలో తిరుగుతుంటే ప్రజలు లబోదిబోమంటున్నారు. వాళ్ళు కాలిన కరెంటు ఛార్జీ 240 రూపాయలు అయితే దానికి అదనంగా 480 రూపాయలు, 600, 900 ఈ విధంగా బిల్లులు వస్తుంటే ఏ విధంగా మేము ఈ బిల్లులు చెల్లించాలని
బాధ ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. షాపులకి చిన్న చిన్న షాపులకు కూడా బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగించారు. ఈ స్మార్ట్ మీటర్లు బిగించడం వలన ఏమన్నా ప్రయోజనం ఎవరికి ఉందంటే ఇవాళ ఈ ప్రభుత్వానికి ఉంటుందేమో, ప్రజలకి మాత్రం కూడా భారం ఎక్కువైపోతున్న పరిస్థితి ఉంది. రైతాంగం కూడా వినియోగదారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇదేదో సిపిఎం సిఐటియును కార్మిక సంఘాలకి సంబంధించింది కాదు, మొత్తం లక్షలాది మంది ప్రజానీకానికి సంబంధించిన భారం. ఈ భారాలకి వ్యతిరేకంగా వ్యవసాయాన్ని కాపాడుకోవాలి. విద్యుత్ భారాల నుంచి ప్రజలు తప్పుకోవాలి అంటే పోరాటం తప్పితే మరొక మార్గం లేదు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ హుసేన్ వలి, జి వెంకట సుబ్బయ్య, కె రవికుమార్, కె శ్రీనివాసరావు, మురళీకృష్ణారెడ్డి, పవన్, తేజారెడ్డి, కుర్రా వెంకటరమణ, వై ప్రసాద్, సిహెచ్ అంజయ్య, వి లక్ష్మీనారాయణ శెట్టి, ఏసోబు తదితరులు పాల్గొన్నారు. డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి చిరంజీవిని కలిసి మెమరాండంను అందజేశారు. విద్యుత్ ఛార్జీలు పెరగడం అంటే స్మాల్ సెల్ చిన్న చిన్న పరిశ్రమలన్నీ మూతపడిపోవడమే. ఇప్పటికే ప్రభుత్వ విధానాల వలన ఒక మాదిరిగా నడిచే పరిశ్రమలు కూడా నడవక నిరుద్యోగులైపోయి రోడ్ల వెంట తిరుగుతున్నారు. కరోనా తర్వాత మరీ బాగా దెబ్బతినిపోయి ఉన్నారు. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రజల మీద భారాలకి మూల కారణమైన ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు బిగించడం ఆపాలి, ఈ సర్ఛార్జీలు ఇవన్నీ తీసేయాలి. లేఖన లేని ఎడల ప్రభుత్వానికి గతం కూడా గుర్తుండి ఉంటుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోవడానికి కారణం గతంలో 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం కూడా ఒక కారణం కూడా గుర్తుపెట్టుకోండి. 24 సంవత్సరాల క్రితం ఏదైతే జరిగిందో అదే పరిస్థితి మళ్ళీ ఈ రాజు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్రంలో ప్రభుత్వానికి ఉంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.